న్యూస్ ఛానల్ కు స్వాగతం। శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని చెంగుడి, దశరథపురం, సరాలి వెళ్లే గ్రామాలకు రహదారిని వేస్తామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శంకుస్థాపన చేసి 8 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు రోడ్డు వేయలేదని రోడ్డుపై గ్రామస్తులు బైఠాయించి రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపివేసి రాస్తారోకో నిర్వహించారు। గతంలో 20 సంవత్సరాల క్రితం బీటీ రోడ్డు వేశారని తర్వాత 8 సంవత్సరాలుగా రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రస్తుత పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వద్ద విన్నవించగా సుమారు 3,05,00,000 రూపాయలతో నిధులు కేటాయించారు। అయితే ఆ గ్రామాలకు వెళ్లే రహదారి పూర్తిగా దొలచి పెద్ద పెద్ద మెటల్ వేయడంతో రహదారి మీద ప్రయాణించాలంటే ముళ్లకంప మీద నడిచినట్లు ఉందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు। నేను ఆటో డ్రైవర్ని। ఈ రోడ్డు నిర్మాణం మధ్యలో ఆగిపోవడం వల్ల, అలాగే కాంట్రాక్ట్ ఏంటంటే ఈ రోడ్డు మొత్తం తవ్వేసి వదిలేయడం వల్ల ప్రయాణికులు మా ఆటోలకి చాలా ఇబ్బంది అవుతుంది। వారానికి ఒకసారి కనీసం 1000 రూపాయలు మదుపు పెట్టడం జరుగుతుంది। కనుక ఎంత వీలైనంత తొందరలో ఈ రోడ్డు వేస్తారని కోరుకుంటున్నాం। అలాగే స్కూల్ పిల్లలు ఆటోలు వెళ్తున్నాయి, వాళ్ళు 9 గంటలకి వాళ్ళు స్కూల్కి హాజరు అవ్వాలి, కానీ వారానికి ఒకసారి 2 సార్లు ఒక్కొక్క ఆటో రిపేర్ అవుతుంది। కనుక స్కూల్కి కూడా చేరడానికి పిల్లలు ఒక్కోసారి 9:30, 10 కూడా అయిపోతుంది। అక్కడికి వెళ్తే వాళ్ళు టీచర్లు పిల్లలకి కొట్టడం, ఎందుకు లేట్ అని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది। అలాగే పేరెంట్స్ కూడా మీ పిల్లలు తొందరలో రావడం లేదు అంటున్నారు। కనుక స్కూల్ పిల్లలే కాదా। అందరికీ నమస్కారం। మా చంగుడి గ్రామం, మా ఊరికి రోడ్డు ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది। ప్రభుత్వం శంకుస్థాపన చేసినా కూడా రోడ్డు దవ్వించేసి వదిలేశారు। ఆ దవ్వకుండా వదిలేసి నార్మల్గా ఉన్నా కూడా మేము నార్మల్గా బతికేయడం ఏదో రకంగా అడ్జస్ట్ పడుతూ ఉండేవాళ్ళం। బట్ గవర్నమెంట్ వచ్చి శంకుస్థాపన చేశాక కూడా రోడ్డుని దవ్వేసి వదిలేయడం ఇది కరెక్ట్ కాదు। ప్రతి ఒక్కరు కూడా ఇదే రోడ్డును వెళ్తున్నాం మేము। హాస్పిటల్స్ కి, కాలేజీలకి, స్కూల్కి దేనికి వెళ్లాలనుకున్నా కూడా ఈ రోడ్డు మీదకే వెళ్తున్నాం। సో ఈ రోడ్ని ఎలా అయినా తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం, ప్రభుత్వానికి కోరుతున్నాం మేము। దానివల్ల మేము ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి లెటర్లు ప్రభుత్వానికి మేము మా రాష్ట్రంలో చేస్తాము, ధర్నా చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము। మనకి రోడ్డు కావాలి, రోడ్డు కావాలి।